విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కృత సారార్థ వర్షిణి టీకా. సో ఎప్పుడైనా సరే ఆచార్యులు ఒక కార్యం చేయబోయే ముందర ఒక మంగళాచరణం అనేటువంటి ఒక శ్లోకాన్ని రాస్తారు. ఆ మంగళాచరణం యొక్క శ్లోకం యొక్క ఉద్దేశం ఏంటంటే, చదవబోయేటువంటి మనకి రాయబోయేటువంటి ఆయనకి మంగళం కలగడం కోసం, మంగళం అంటే ఒక ఆస్పిషియస్నెస్, మంగళం కలగడం కోసం ఈ యొక్క మంగళాచరణం అనేటువంటి ఒక శ్లోకాన్ని రాస్తారన్నమాట. కాబట్టి ఆయన మంగళాచరణం యాక్చువల్గా 3 రకాలుగా ఉంటుంది. నమస్కారాత్మకం, వస్తు నిర్దేశాత్మకం, ఆశీర్వాదాత్మకం. మంగళాచరణం 3 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఈ మంగళాచరణం, సో శిల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు కృపని అడుగుతున్నారు అనమాట. ఎవరిని? తన యొక్క ఇష్టదేవతని. ఆయన యొక్క ఇష్టదేవత ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు. అంటే ఇది ఏ కేటగిరీకి వస్తుంది? నమస్కారాత్మకం. సో నా మంగళాచరణం 3 రకాలు: నమస్కారాత్మకం, వస్తు నిర్దేశాత్మకం, ఆశీర్వాదాత్మకం. నమస్కారాత్మకం అంటే ఏంటి? ఆ మంగళాచరణం ద్వారా ఏం చేస్తారు? తన యొక్క ఇష్టదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళకి నమస్కారం చేస్తారు, వాళ్ళ నుంచి ఆశీస్సులను అడుగుతారు. ఈ శ్లోకంలో మనం శ్రీ చైతన్య మహాప్రభు నుంచి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు ఆశీర్వాదాలు అడుగుతున్నారు. మరి వస్తు నిర్దేశాత్మకం అంటే ఏంటి? కొన్ని మంగళాచరణాలు వస్తు నిర్దేశాత్మకం అయి ఉంటాయి. అంటే వస్తు నిర్దేశాత్మకం అంటే ఏంటి? ఆ యొక్క మంగళాచరణం ద్వారా ఆ యొక్క గ్రంథంలో ఏదైతే గ్రంథం వాళ్ళు రాయబోతున్నారో ఆ గ్రంథంలో ఏ విషయాన్ని అయితే చర్చించబోతున్నారో ఆ యొక్క విషయాన్ని క్లుప్తంగా ఈ యొక్క మంగళాచరణంలో గనక రాస్తే ఆ మంగళాచరణాన్ని వస్తు నిర్దేశాత్మకం అని చెప్తారు. మరి ఆశీర్వాదాత్మకం అంటే ఏంటి? 3వ రకం మంగళాచరణం. ఆశీర్వాదాత్మక మంగళాచరణంలో ఏం జరుగుతుంది అంటే, ఆ మంగళాచరణంలో తన యొక్క పాఠకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తారనమాట. ఆశీర్వాదాలు ఇస్తారు. ఓకే. ఒక్కోసారి ఒకే మంగళాచరణంలో 2 రకాలైనటువంటి లక్షణాలు కనిపించవచ్చు. సో తను ఆశీర్వాదం ఇస్తూ వేరే తన యొక్క ఇష్టదేవత నుంచి ఆశీర్వాదాన్ని అడగొచ్చు, అంటే నమస్కారం చేయొచ్చు. ఇలా కూడా ఉండొచ్చు. ఓకే.